సార్ పిఠాపురం ప్రజలకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారు సార్? ఇప్పుడు దేవుడు ఎప్పుడు వస్తాడనేది వాళ్ళు చాలామంది దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనే వాళ్ళు నోటితోటి ఎందుకన్నారో చాలా మంచి మాట అన్నారు నాయన. మీ అందరికీ నోట్లో బెల్లంగట్ట పెట్టాలి. ఎందుకంటే మా దత్తపీఠం శ్రీపాద వల్లభ ఆయన దత్తత తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నోటంతో నేను డిప్యూటీ సీఎం చేస్తాను అని అన్నాడు కదా. ఆ దత్తాశ్రయుడు డిప్యూటీ సీఎం చేశాడు. దేవుడు ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. పిఠాపురం కూడా ఈ సమీక్షలన్నీ అయిపోయాక ఆయన ప్రజల దగ్గరికి వెళ్తారు, వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటారు. పంచాయతీ శాఖ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా సార్? ఒకటేనండి, ఇప్పుడు వారు ఎంచుకున్న కార్యక్రమం ఏంటంటే రైతులు సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, రైతుల భవిష్యత్తు బాగుండాలి, విత్తనాలు బాగుండాలి, పంటలు బాగుండాలి, సరైన గిట్టుబాటు ధర రావాలి. అలాగే మహిళల పట్ల జరుగుతున్న దాడుల మీద కూడా ఒక సమీక్ష ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాల మీద దాని మీద అధ్యయనం చేస్తున్నారు. అలాగే ఈ రకంగా మొత్తం అన్ని రకాలుగా వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఆ రకంగా ముందుకెళ్తున్నారు. సో ఆయన శాఖల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తారు. ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ సిరీస్ ఆయన మొన్న ఎలక్షన్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆస్కార్ అవార్డు అందుకుంటాడు పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సినిమాలు మానేసినట్టేనా, లేకపోతే మళ్ళీ సినిమాల్లో చేసుకునే వ్యక్తి మరి సినిమాలు పక్కన పడేసి మరి రాజకీయాల్లోనే ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన పనిచేసి ఇంతమంది కూటమిని అలాగే గట్టెక్కించారు. మరి ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉన్న సినిమాలు ఏమైనా కంప్లీట్ చేస్తారో ఏమో, మరి ఆయన వ్యక్తిగత నిర్ణయం. సార్ పిఠాపురం ప్రజలకి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారు సార్? ఇప్పుడు దేవుడు ఎప్పుడు వస్తాడనేది వాళ్ళు చాలామంది దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అనే వాళ్ళు నోటితోటి ఎందుకన్నారో చాలా మంచి మాట అన్నారు నాయన. మీ అందరికీ నోట్లో బెల్లంగట్ట పెట్టాలి. ఎందుకంటే మా దత్తపీఠం శ్రీపాద వల్లభ ఆయన దత్తత తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన నోటంతో నేను డిప్యూటీ సీఎం చేస్తాను అని అన్నాడు కదా. ఆ దత్తాశ్రయుడు డిప్యూటీ సీఎం చేశాడు. దేవుడు ఆశీస్సులు మాకు మెండుగా ఉన్నాయి. పిఠాపురం కూడా ఈ సమీక్షలన్నీ అయిపోయాక ఆయన ప్రజల దగ్గరికి వెళ్తారు, వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటారు. పంచాయతీ శాఖ ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమైనా ఉందా సార్? ఒకటేనండి, ఇప్పుడు వారు ఎంచుకున్న కార్యక్రమం ఏంటంటే రైతులు సాగునీరు కావాలి, తాగునీరు కావాలి, రైతుల భవిష్యత్తు బాగుండాలి, విత్తనాలు బాగుండాలి, పంటలు బాగుండాలి, సరైన గిట్టుబాటు ధర రావాలి. అలాగే మహిళల పట్ల జరుగుతున్న దాడుల మీద కూడా ఒక సమీక్ష ఉంది. అలాగే వృత్తి ఉద్యోగాల మీద దాని మీద అధ్యయనం చేస్తున్నారు. అలాగే ఈ రకంగా మొత్తం అన్ని రకాలుగా వారు దీని మీద ఒక నిర్ణయం తీసుకుని ఆ రకంగా ముందుకెళ్తున్నారు. సో ఆయన శాఖల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తారు. ఆల్రెడీ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ సిరీస్ ఆయన మొన్న ఎలక్షన్కి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన ఆస్కార్ అవార్డు అందుకుంటాడు పరిపాలన. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సినిమాలు మానేసినట్టేనా, లేకపోతే మళ్ళీ సినిమాల్లో చేసుకునే వ్యక్తి మరి సినిమాలు పక్కన పడేసి మరి రాజకీయాల్లోనే ఉండి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆయన పనిచేసి ఇంతమంది కూటమిని అలాగే గట్టెక్కించారు. మరి ఆల్రెడీ బ్యాలెన్స్లో ఉన్న సినిమాలు ఏమైనా కంప్లీట్ చేస్తారో ఏమో, మరి ఆయన వ్యక్తిగత నిర్ణయం.